హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మనం వీడియోలోకి వెళ్దాం. రేణు దేశాయిని రెండో పెళ్లి చేసుకోమని చెప్పిన అఖీరానందన్ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిజంగానే పెళ్లి చేసుకోబోతోందా? తల్లిని అఖీరానందన్ నిజంగానే పెళ్లి చేసుకోమని చెప్పారా అనే నమ్మలేని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ అందరికీ తెలిసిన అమ్మాయే. ఎందుకంటే ఈమె సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో అందరికీ తెలుసు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్ మూడో పెళ్లి చేసుకోగా రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగానే ఉంటుంది. అయితే అప్పట్లో రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అంతేకాదు, ఆమెకు సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫొటోస్ కూడా మీడియాలో కనిపించేసరికి ఇవి నిజమే కావచ్చు అనుకున్నారు. అయితే గతంలో రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి స్పందిస్తూ, నేను పవన్తో విడిపోయాక రెండో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, నా పిల్లలు కూడా అందుకే ఓకే చెప్పారు అన్నారు. అంతేకాదు, నా కొడుకు అయితే నాన్న రెండో పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వెందుకు ఒంటరిగా ఉంటావమ్మా, నువ్వు కూడా పెళ్లి చేసుకో అని చెప్పాడు. ఇక నా పేరెంట్స్ కూడా సంబంధాలు చూశారు. ఓ వ్యక్తితో కొద్ది రోజులు మాట్లాడాను, కానీ సెట్ అవ్వలేదు. ఇక నా కొడుకు అఖీరానందన్ రెండో పెళ్లి చేసుకో అమ్మా అని చెప్పిన సమయంలో, చూద్దాం నాన్న, మంచి వ్యక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ చెప్పింది. అంతేకాదు, నేను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బాగుండదని బెదిరిస్తున్నారని చెప్పింది. పవన్ కళ్యాణ్ చేసుకుంటే తప్పు కాదు, కానీ నేను చేసుకుంటే తప్పని బెదిరిస్తున్నారు. ఇక అప్పట్లో రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి మాట్లాడని వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే పవన్ రేణు దేశాయ్లకు పుట్టిన పిల్లలు ప్రస్తుతం పెద్దవడంతో రేణు దేశాయ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.